హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనతో ఒక సిపియూ రిపేర్కి వచ్చింది. లెనోవో సిపియూ ఇది. అయితే సిపియూలో ప్రాబ్లం చూడండి, లోపలంతా రన్ అవుతుంది కానీ డిస్ప్లే రావట్లేదు. సో ఇలాంటి ఇష్యూ ఉంది. సో దీన్ని ఒకసారి మనం చెక్ చేస్తున్నాం చూడండి. సో లోపల చూడొచ్చు, మీరు ఫ్యాన్ తిరుగుతుంది, అంతా బాగానే ఉన్నాయి. సో దీన్ని ఇప్పి మీకు చూపెడతాను. లోపలంతా బాగానే ఉంది కానీ డిస్ప్లే రావట్లేదు. సో చూడండి, లోపల చూస్తే ఇలా ఉందన్నమాట. లోపలంతా చూడడం బాగానే ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి బ్లోయర్తో మొత్తం క్లీన్ చేస్తాము. సో చేసిన తర్వాత కూడా ఒకసారి స్టార్ట్ చేసి ట్రై చేస్తాము. సో అలా ఏదైతే చేస్తామో అదే చేస్తాను. సో లోపలైతే ఏం ఇష్యూ కనబడట్లేదు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం కనెక్ట్ చేసాము. సిపియూ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది. సో మనం లోపలంతా క్లీన్ చేసాము, అంతా బాగుంది. ఇప్పుడు అయితే దీన్ని ఇప్పుడు క్లీన్ ప్లస్ ఫార్మేట్ కూడా చేసేయాలని చూస్తున్నాను. ఒకవేళ ఆన్ అయిందంటే ఫార్మేట్ కూడా చేసేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ సిపియూ ఆన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ మీద ఆన్ అయింది. అలాగే నేను ఓఎస్ ఏదైతే ఇది ఉందో దాన్ని కూడా ఇది చేస్తున్నాను. సో దీన్ని మనం ఏంటంటే ఫార్మాట్ చేస్తున్నాము. సో ఎందుకంటే అప్పుడప్పుడు హార్డ్ డిస్క్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో లోపల ఎంత బాగుంది కానీ హార్డ్ డిస్క్ ఒక్కటి చేస్తున్నామంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రాదు. సో నేను ఫార్మాట్ చేసేసి ఇచ్చేయాలని చూస్తున్నా. సో చూడండి, నేను విండోస్ 10 ఎక్కిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్, ఫార్మాట్ స్టార్ట్ అయింది. సో ఒకసారి సిస్టమ్ అంతా క్లీన్ చేసామనుకో మనకి ఈ ప్రాబ్లం మళ్ళీ రావు. ఎందుకంటే ఒకసారి ఏంటంటే లోపల ర్యామ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నా సరే హార్డ్ డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. సో అలాంటి ఇష్యూ ఇక్కడ కూడా వచ్చింది. సో మన హార్డ్ డిస్క్ మొత్తం ఫార్మాట్ చేసేసి ఫ్రెష్గా లోడ్ చేస్తున్నాము. సో అందువల్ల ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో చూడండి, ఎండింగ్ వచ్చింది. అక్కడ ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట విండోస్ 10. సో ఎండింగ్ వచ్చింది. ఒకసారి సెటప్ అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇక అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఆల్రెడీ మొత్తం ఫార్మాట్ అయిపోయింది, అంతా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి జస్ట్ ఒకసారి షట్ డౌన్ అయ్యి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక మనం వాడుకోవచ్చు అనమాట.
సో చూడండి ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది అంతా అయిపోయిన తర్వాత సో మన సిస్టమ్ అయితే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో మొత్తానికి సిస్టమ్ అయితే ఎలాంటి ఇష్యూ లేకుండా ఇప్పుడు ఆన్ అయిపోతుంది, ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.